టేస్టీ జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తాలింపు కోసం 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే పోపు గింజలు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత పల్లీలు, జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తరుగు, అలాగే కొంచెం పచ్చి అల్లం తరుగు ఇవి వేసుకొని బాగా ఉల్లిపాయ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ కొలతతో మనం 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే దీనికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకోవడానికి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత తీసి చూసినప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా, అప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే వాటర్ కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు బాంబే రవ్వ తీసుకున్నాను. ఇలా ఉండలు కట్టకుండా మెల్లగా వేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలానే గరిటె తీసేయకుండా కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అలాగే ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అయింది. దీనికి మనం స్టవ్ కట్టేశాక కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.